దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం మనం చదువుకుందాం. 128వ కీర్తన మొదటి చరణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. ఇక్కడ చదవనటువంటి వాక్యములో ధన్యులు, ధన్యత గురించి తెలియజేస్తుంటున్నాడు దేవుడు. ధన్యత అంటే ఆశీర్వదించబడుట, ఆశీర్వదించబడిన వారు అని. ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో దేవుని భయం అనేది ఉంటుందో ఆ కుటుంబము ధన్యకరము, ఆశీర్వాదకరమైన కుటుంబంగా, జీవితంగా ఉంటుందని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ 128వ కీర్తన ఒక అద్భుతమైన, ఆశీర్వాదకరమైనటువంటి ఆశీర్వాదాలు ఏ రీతిగా కుటుంబాల్లో, జీవితాల్లో పొందుకుంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తారో అలాంటి వారికి 4 ఆశీర్వాదాలు ఈ యొక్క వాక్యములో తెలుపబడుతుంటున్నాయి. మొదటగా గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే, భయము అంటే అది లోక సంబంధ భయము కాదండి. మనం అనుకునే భయము కాదది. దేవుడు అంటే గౌరవము, ఆయన అంటే ప్రేమ, ఆయన వాక్యం అంటే విధేయత, ఆయన మాటకు లోబడుట, ఆయన మనం చేసే ప్రతి పనిలో ఆయన చూస్తున్న దేవుడని మనము భయం కలిగి జీవించడం. రెండవదిగా గమనించినట్లయితే ఆయన త్రోవల యందు నడుచుట, ఆయన వాక్యం అనే మార్గంలో నడుచుట. చాలామంది ఆదివారంకు మాత్రమే దేవునికి సన్నిధికి వెళ్ళడము, ఆదివారం మాత్రమే ఒక క్రైస్తవులుగా జీవించడం కాదండి. వారం మొదలుకొని వారమంతం వరకు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పటి నుండి తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలోనికి వచ్చేంత అన్ని రోజులు కూడా ఆయనను స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన వాక్య ప్రకారంగా, విన్న ప్రకారంగా జీవించడం. మనం దేవుని సన్నిధిలో ఎలా భయభక్తులు కలిగి, ఒక పరిశుద్ధత కలిగి మనము సన్నిధిలో నిలబడతామో, అలాగే మన ఇంటిలో, ఆఫీసులలో, వ్యాపారాలలో, స్నేహితుల మధ్య, బంధువుల ఎదుట, ఎక్కడ ఉన్నా కానీ మనము అదే రీతిగా కనపడమే జీవించడము అంటే. దేవుని సన్నిధిలోనేమో భక్తిగా కనపడతాం, బయటకు వచ్చిన తర్వాత మనం తిరిగి మన యొక్క జీవన శైలే దేవుని మందిరంలోనికి వ్యతిరేకమైన జీవితం కనబడుతూ ఉంటుంది. మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన కదలికలు అన్నీ కూడా వేరేగా ఉంటాయండి. అలాగ ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎలా వినయం కలిగి, భక్తి కలిగి ఉంటామో
మిగిలిన రోజులలో అన్ని ప్రాంతాల్లో కూడా మనం అలేది ప్రవర్తన కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన వాక్యమును ప్రేమిస్తూ ఆయన వాక్య ప్రకారంగా జీవిస్తామో వారికి ఈ కీర్తనలో 4 అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఆ ఆశీర్వాదాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ధన్యులుగా పిలువబడతారు. మొదటిది ఏంటిదంటే నీ కష్టార్జితము అనుభవిస్తావు. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారమైన జీవితము మనము యథార్థంగా జీవిస్తామో అప్పుడు మనం కష్ట కష్టపడి పనిచేసేటువంటి కష్టార్జితము మనకు తృప్తినిస్తుంది. మనం వింటూ ఉంటామండి చాలామంది ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత జీతం వచ్చినా, ఎంత ప్రయాసపడి మా కుటుంబం అంతయు కూడా ఎంత మేము సంపాదించినా కానీ మాకు మిగలడం లేదు, అన్ని అప్పులే. ఈ యొక్క పరిస్థితిలో ఒకవేళ ఉంటున్న వారికి ఒక ఆలోచన మనం చేసుకోవాలి. నేను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యముని త్రోవలో నడుచుకుంటున్నానా? అలా నడుచుకున్న వారే తమ కష్టార్జితాన్ని అనుభవిస్తారు. ఇంటిళ్ళపాటి చేయాల్సిన పని లేదండి. ఒక్కరు సంపాదించినా చాలు ఆ సంపాదన ఇంటి వారికి అందరికీ కూడా తృప్తినిస్తుంది. కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ సొమ్ము పరులకు పోదు, అప్పులకు పోదు, వడ్డీలకు పోదు, హాస్పిటళ్ళకు పోదు, వ్యర్థమైన ఖర్చులకు పోవండి. అది నీవు అనుభవించేదానికి నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుంటామో. రెండవదిగా గమనించినట్లయితే కుటుంబము ఆశీర్వాదం అండి. కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది. అంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లివలే ఉంటారు. ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్య ప్రకారం జీవించేవారు ఎలా ఉంటారంటే నీ భార్య ఫలించు ద్రాక్షవలే ఉంటారు. మీ మధ్య గొడవలు ఉండవండి, మీ మధ్య ప్రేమ అల్లుకొని పోతుంది. భార్యాభర్తల మధ్య ఈ దినాలలో చూస్తే ఎప్పుడు గొడవలు, ఎప్పుడు మనస్పర్ధలు, ఎప్పుడు విభేదాలు, ఎప్పుడెప్పుడు విడిపోదామా అనేటువంటి పరిస్థితులు ఉంటున్నాయండి. కారణం ఈ వాక్యంలో ఉన్నటువంటి భయభక్తులు ఆయన వాక్యం అర్థం చేసుకోకపోవడమే కారణం. అయితే ఎప్పుడైతే ఆ వాక్య ప్రకారమైనటువంటి జీవితం మన జీవితంలో ఉంటుందో భార్యాభర్తల మధ్య తన భార్య ఏ రీతిగా ద్రాక్షావల్లి వల్లే అల్లుకొని ఉంటుందండి. మూడవదిగా పిల్లల యొక్క ఆశీర్వాదం. నీ కుమారులు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఒలీవ మొక్కల వలె నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారండి. ఆశీర్వాదకరంగా ఉంటారు, పచ్చదనంగా ఉంటారు. ఒలివ మొక్కకు ఎప్పుడు పచ్చగానే ఉంటుందండి. ఏ సీజన్లో తీసుకున్నా అది పచ్చగానే ఉంటుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన ఆ దేవుని యొక్క వాక్యం అనే వెలుగు ఆ జీవితాల్లో కుటుంబాల్లో ఉంటే వారి బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉంటారండి. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటారు. చదువులో, వాళ్ళ ఎదుగుదలలో, వారి ఆరోగ్యములో. పిల్లల వల్ల ఎంతోమంది ఈరోజు తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటున్నారు, ఎంతో దుఃఖపడుతుంటున్నారు. ప్రజలకు కావడం లేదు, చదవడం లేదు, ఉద్యోగం రావడం లేదు, వివాహాలు కావడం లేదు, ఎదుగుదల లేదు, అభివృద్ధి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యం అనే త్రోవలో నడుచుకుంటూ ఉంటే నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారండి. నాలుగవదిగా ఆ కుటుంబంలో భయభక్తులు లేని కుటుంబంలో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే కుటుంబాలలో జీవితాలలో దీర్ఘాయుసు, సమాధానము, శాంతి ఉంటాయండి. ఎంత గొప్ప వాగ్దానాలండి.
దేవునికి లోబడి భయభక్తులు కలిగి జీవించి ఆ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే ఎంత గొప్ప ఆశీర్వాదాలండి. నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీ భార్య ద్రాక్షావల్లి వలె ఉంటుంది, నీ కుమారులు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఆ ఇంటిలో మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో సమాధానం, శాంతి, ఆయుష్, దీర్ఘాయుష్ ఉంటుంది. యోసేపు జీవితంలో చూస్తే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, దాసుడుగా వెళ్ళిపోయాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి. అయినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు అనేది తన జీవితంలో కలిగి ఉన్నాడు. అందుకే పోతీఫరు భార్య పాపానికి ప్రేరేపించినా కానీ నా దేవునికి నేను అన్యాయం చేయను, నా దేవుడు చూస్తున్న దేవుడు, నేను మనుషులను మభ్యపెట్టచ్చేమో కానీ దేవుణ్ణి నేను మభ్యపెట్టలేనని చెప్పి ఆ పాపం నుంచి పారిపోయాడండి. తనకు శిక్ష వస్తుంది, తను చేసేది ఎదిరించేది అసాధ్యమైనటువంటి వ్యక్తులని తెలిసిండి కూడా యోసేపు పారిపోవడం ద్వారా, ఆ పాపం నుంచి తప్పించుకోవడం ద్వారా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు ఆయన కుటుంబాన్ని, ఆయన జీవితాన్ని ఆశీర్వదించాడు. పాపానికి కాంప్రమైజ్ అయితే మన కుటుంబాలు పతనమవుతాయి. ప్రేమలు, సమస్యలు ఉంటాయండి, కష్టాలు ఉంటాయి, సోదరులు ఉంటాయి. అయితే మనం ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. ఆయన వాక్యం ఎప్పుడు మన కళ్ళ ఎదుట ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనేది మనకు వెలుగు లాంటిదండి. ఆ వాక్యం ఎప్పుడు మన ఎదుట ఉంచుకోవాలి. అప్పుడు మన కుటుంబాలు కూడా యోసేపు కుటుంబం వలె ధన్యకరమైన కుటుంబంగా, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబాలుగా మార్చబడతాయి, నిలవబడతాయి. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి జీవితము, కుటుంబము మోడుబారినట్టుగా చరిత్రలో లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా లోకంలో వచ్చే పరిస్థితులు, కష్టాలు, సమస్యలు, బాధలు, లోకపరంగా వచ్చేటివన్నిటిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుంచుకున్నప్పుడు అవి మనల్ని ఏమీ చేయలేవండి. అలా ఉండి ఈ లోకాన్ని జయించినటువంటి అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం చదువుకుంటున్నాం, వింటూ ఉంటున్నాం. అయితే అలాంటి మాదిరికరమైన జీవితం మన జీవితంలో అనుకరించలేకపోతుంటున్నాం. ఎంత విచారం అండి ఇది, ఎంత బాధాకరం. ఎందుకు మనము ధన్యకరమైన జీవితాన్ని దూరం చేసుకుంటున్నాం? ఈరోజే ఒక తీర్మానం తీసుకుందాం. మన కుటుంబం అంతా కూడా ఒక తీర్మానం తీసుకుందాం. యెహోషువ వలె మీరు ఎవరినైనా కొలుచుకోండి, మీరు ఎలాగైనా జీవించండి, నేను నా ఇంటి వాళ్ళను యెహోవాను మాత్రమే సేవిస్తాను. ఎంత ధన్యకరమైన మాట అండి అది. ఆ ఒక్క మాట యెహోషువ జీవితాన్ని మార్చేసింది. యెహోషువ కుటుంబాన్ని యొక్క పరిస్థితినే మార్చేసింది. ఈరోజు మనం ఆ మాట చెప్పగలమా? ధైర్యంగా మనం చెప్పగలమా? ఒకవేళ ఇంకా నీ పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితి చూసి ఇంకా బలహీనపడుతుంటున్నావు, భయపడవలసిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని నమ్ముకొని ఆ వాక్య ప్రకారంగా జీవించుదాం. మనల్ని కూడా దేవుడు ధన్యకరమైన జీవితంలో ఈ 128 కీర్తనలో ఉన్న 4 వాగ్దానాలను దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు. మనమందరం కూడా అటు రీతిగా ప్రార్థన చేద్దాం. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.